ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఒక సిస్టర్ నన్ను ఫోన్ చేసి మరీ అడిగారు, క్లాసెస్ చెప్పరా ప్లీజ్, మాకు యూజ్ అవుతుంది కదా అని. నేను సపరేట్గా మళ్ళీ జూమ్ యాప్లో దీంట్లో క్లాసెస్ చెప్పడం ఏంటండి, నేను ఉగాది అయ్యాక ఒకేసారి యూట్యూబ్లోనే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని చెప్పానమాట. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో అందుకే ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ఈరోజే మనము ఫ్రీ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనకి బేసిక్ మెటీరియల్స్ అయితే ఈ క్లాస్లో తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ అని నేను ఆల్రెడీ ఏవి ఎంత సైజు అలాగే ఏమేమి షేప్స్ వస్తాయో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కుందన్స్ అండి, ఈ కుందన్స్ కావాలి. కుందన్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాము. ఈ కుందన్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి అన్నమాట. జర్కన్ స్టోను, స్క్వయర్, క్లిప్ స్టోన్స్, డ్రాప్ షేప్, క్లిప్ స్టోన్లో స్మాల్, బిగ్ అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. దీని గురించి అయితే మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇప్పుడైతే బేసిక్ ఏమేమి కావాలి, ఏమేమి యూస్ చేస్తామనేది మాత్రమే చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్, కుందన్స్, అలాగే సిల్క్ థ్రెడ్. మెయిన్ ఐటమ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్. దీంట్లో మనము ఒక బాక్స్ తీసుకుంటే 180 అలా పడుతుంది. 9 పీసెస్ ఏమో వస్తాయండి. నేను ఆల్రెడీ దీంట్లో 9 or 10 పీసెస్ వస్తాయన్నమాట. ఇంకోటి వచ్చేసి స్టోన్ చైన్. ఇది మొత్తం 10 మీటర్స్ ఉంటుంది. 250 అలా పడిందండి నాకు. నేను ఇక్కడే మార్కెట్లో తీసుకున్నాను బెంగళూరులో. ఇది వచ్చేసి బేస్ క్లిప్స్ అండి. ఇవి 6 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ వరకు ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి అటాచర్స్. ఒక్కొక్క పీస్ 3 రూపీస్ పడుతుంది మనకి. ఇవి రబ్బర్ బ్యాండ్స్. మనం రబ్బర్ బ్యాండ్ మేకింగ్కి ఇవి కావాల్సి వస్తుంది. ఏవేవి రబ్బర్ బ్యాండ్స్, అటాచర్స్, క్లిప్ అటాచర్స్, అలాగే ఎండిఎఫ్ షీట్స్. ఎండిఎఫ్ షీట్స్లో మీకు రకరకాల షేప్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీటు, ఒక్క షీటు 5 రూపీస్ 6 రూపీస్ మార్కెట్లో అయితే అమ్ముతున్నారనమాట. తర్వాత గ్లూస్. ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్లో. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, నేను లింక్ అయితే కింద ఇస్తాను. ఫ్యాబ్రిక్ గ్లూస్ అనమాట. ఫ్యాబ్రిక్ గ్లూలో ఒకటి ఇలా వస్తుంది, కోన్ వస్తుంది. దీంట్లో బ్లూ కలర్ కూడా వస్తుందండి, క్విక్ గమ్ అని చెప్పేసి. అలాగే B7000 గ్లూ, అలాగే సీజర్ అనమాట. B7000 గ్లూ మనకి మీషోలో కూడా అవైలబిలిటీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నమాట మనకి యూజ్ అయ్యే బేసిక్ ఐటమ్స్ అయితే ఇవి. యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.